ఇంటర్వ్యూ‌కెళ్ళే ముందు సార్ నాకు మామూలుగా అలవాటేందంటే గెస్టొచ్చినప్పుడు, ఆ గెస్ట్‌తో నాకొక ఫ్యాన్ మూవ్‌మెంట్ ఉంటది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరిని చూసే మేము ఇక్కడున్నామంటే ఏదో నేర్చుకొని ఇక్కడికొచ్చామనమాట. సో, మీ విషయంలో నా ఫ్యాన్ మూవ్‌మెంట్ ఏందంటే 'ఖడ్గం' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక పెద్ద వర్షం పడతా ఉంటది. ఆ వర్షం రోజంతా పడద్ది. కానీ ఒక మెరుపొస్తది. అది ఒక సెకన్ ఉంటది. ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారి లేసిన తర్వాత అందరూ నిన్న ఒక పిడుగు పడిందిరా, ఒక మెరుపొచ్చిందిరా అంటారు. 'ఖడ్గం' సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు గాని, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు గాని, ఆ సందర్భంలో జరిగిన మాటలు గాని, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను. సార్. 'కృష్ణవంశీ' సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్‌లో ఏస్తుంటా. సార్. ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి, "రేయ్ శివాజీ, ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా ఫస్ట్ నేను చేయనన్నా. సార్. ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా. 'ఖడ్గం' నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్‌లు చేశాను చాలా. నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని. సార్. నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్. నాకు నువ్వు చేస్తే బావుంటుంది అనిపించిందని. హ్మ్. ఈ 'ప్రకాష్ రాజ్' వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు ఎన్ని సార్లు బతిమాలుతా లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. హ్మ్. తెల్లాగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటలు షూటింగ్ అన్నాడు. నేనెళ్ళను నిజంగా. వంశీ కాబట్టి ఎళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్. 4 గంటలకి ఏదో సాంగ్ జరుగుతుంది ఎండింగ్ వచ్చి షాల్ చుట్టుకుంటూ వెళ్ళిపోతాను. హ్మ్. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టనురా. నీ గురించి నేను పగలే చేస్తానని హ్మ్. నాయుడు గారి స్టూడియోలో ఎప్పుడో సెట్టేసారు ఇండోర్ అది. ఓకే. ఆ సీన్. అంత సీరియస్‌గా ఉన్న ఆ సీన్‌లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, హ్మ్. శ్రీకాంత్ బేసిక్‌గా అందరం స్టార్టింగ్ నుంచి అవును. ఫ్రెండ్స్ అవ్వటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవ్వటం వల్ల అంత సీరియస్‌గా తీసుకోలే సార్. దాన్ని. పైగా నేను వేరే షూటింగ్‌కెళ్ళాలి అది హ్మ్. చేసి. హ్మ్. వీళ్ళ జోకులేంటంటే ఈరోజు అవ్వదురా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు ఆగిపోట్టు ఆ సినిమాకి కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ సీను. అది పక్కా ప్రొఫెషనలే జేయాలి. హ్మ్. అన్నదేదో ఉంది అతని బ్రెయిన్‌లో. 4 కెమెరాలు పెట్టాడు. సార్. ఆ టెన్షన్‌లో అతనుండగా ఒక పక్కన తేజ్ మాటలు రాస్తున్నాడు. సార్. వంశీ నన్నొచ్చి "ఒకసారి డైలాగ్ చూడరా, చూడరా" అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులేసుకుంటూ కూర్చున్నాం. కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. హ్మ్. ఓకే. ఒక అరుపు అరిసాడు. "సైలెన్స్ వస్తావా" అని. కోపమొచ్చేసింది. డెఫినెట్‌గా వస్తదిగా. సీరియస్ సీన్‌లో మేము జోకులేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూను. ఒకటే షాట్ ఓకే. అబ్బా! ఒకటే షాట్ ఓకే. హ్మ్. ఆ తర్వాత అతను క్లోజ్‌లో ఉన్నది తీసాడో ఏమో తెలీదు గానీ, హ్మ్. సింగిల్ షాట్ ఓకే అది. సార్. ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినా నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. సార్. అవును.